అందరికీ నమస్కారం. రాజకీయ పార్టీలకు ఎన్నికల గుర్తు ప్రాణం లాంటిది. తమ గుర్తింపు అంతా కూడా ఆ గుర్తులోనే ఉంటుంది అనేసి ప్రతి పార్టీ భావిస్తుంది. అందుకే ఓటర్ల మధ్యలో నిలిచిపోయే ఎన్నికల గుర్తు కోసం ప్రయత్నిస్తారు. కాంగ్రెస్ పార్టీకి కూడా అత్యంత నాటకీయంగా హస్తం గుర్తు వచ్చింది. ఆ గుర్తు రావడం వెనుక ఓ తెలుగు నేత హస్తం ఉంది. 136 సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు ఎందుకు వచ్చింది? దానికి ముందు ఉన్న గుర్తులు ఏంటి? ఆ గుర్తులు కాకుండా హస్తం గుర్తు ఎందుకు రావలసి వచ్చింది? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు వెనుక ఉన్న అంశాలు అన్నిటినీ కూడా తెలుసుకుందాం. సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు చీలిపోయింది. మరెన్నో పార్టీలు అందులో కలిసిపోయాయి. అయితే కొన్ని చీలికలు మాత్రం ఆ పార్టీ చరిత్రనే మార్చేశాయి. అందులో ఒకటి 1978లో వచ్చిన చీలిక. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించిన తరువాత 1977లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఇందిరాగాంధీ గారు సైతం రాయబరేలీలో ఓడిపోయారు. జనతా కూటమి అభ్యర్థి రాజ్నారాయణ గారి చేతిలో ఓడిపోయారు. అప్పుడు జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీలో మళ్లీ లుకలుకలు మొదలయ్యాయి. 1977లో కాంగ్రెస్ అభ్యర్థి పదవికి ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్కి చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి గారు, పశ్చిమ బెంగాల్కు చెందిన నేత సిద్ధార్థ శంకర్ రే గారు పోటీ పడ్డారు. బ్రహ్మానందరెడ్డి గారు గెలిచి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యారు. ఆ తరువాత పార్టీని మళ్లీ గాడిన పెట్టే ప్రయత్నాలు చేశారు ఆయన. ఈ క్రమంలోనే ఇందిరాగాంధీ గారితో విభేదాలు తలెత్తాయి. ఇందిరాగాంధీ గారు తన వర్గంతో కలిసి సొంత కుంపటి పెట్టాలనుకున్నారు. దాంతో 1978 జనవరి 1న ఇందిరాగాంధీ గారిని పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి గారు ప్రకటించారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉద్దండులైన వైబి చవాన్ గారు, వసంత్ దాదా పాటిల్ గారు, స్వరణ్ సింగ్ గారు వంటి చాలామంది బ్రహ్మానందరెడ్డి గారి వైపే నిలిచారు. ఇందిర అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిర అన్న డికే బారువా గారు కూడా బ్రహ్మానందరెడ్డి గారికే మద్దతు పలికారు. బహిష్కరణ జరిగిన మరునాడే అంటే జనవరి 2న ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ ఐ అనే పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఎలక్షన్కి వెళ్ళాలి అని అంటే పార్టీకి ఒక గుర్తు అనేది అవసరం కదా. అప్పటి వరకు అంటే 1952 నుంచి 1969 వరకు జోడెత్తుల గుర్తు ఉండేది. 1971 నుంచి 77 వరకు ఆవుదూడ గుర్తు ఉండేది. 1977 నుంచి ఇప్పటి వరకు టిల్ టుడే హస్తం గుర్తు అనేది ఉంది. ఈ హస్తం గుర్తు ఎలా వచ్చిందో చూద్దాము. కాంగ్రెస్ పార్టీ గుర్తు ఆవుదుడును ఎలక్షన్ కమిషన్ నిలిపివేయడంతో కాంగ్రెస్ ఐ అంటే కాసు బ్రహ్మానందరెడ్డి గారి కాంగ్రెస్ ఆర్ అని అంటారు. తరువాత ఇందిరాగాంధీ గారి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఐ ఇందిరా కాంగ్రెస్ అనమాట. ఈ రెండు పార్టీలు కూడా ఆవుదుడ గుర్తు మాకే కావాలి అని పోటీ పడడం వల్ల ఎలక్షన్ కమిషన్ ఆ గుర్తునైతే ఆపేసింది. అప్పటికి ఇందిరాగాంధీ గారు పివి నరసింహారావు గారితో కలిసి ఇక్కడ విజయవాడలో పర్యటిస్తున్నారు. ఆ గుర్తు ఏది కావాలో ఎంచుకోమనేసి ఎలక్షన్ కమిషన్ బోటా సింగ్ గారికి 3 ఆప్షన్స్ ఇచ్చింది అంటారు. ఇది ఎలా జరిగిందో మనం చూద్దాము. ఆ 3 గుర్తులు ఏంటంటే ఏనుగు, సైకిల్, హస్తం. అందులో హస్తం అయితే బాగుంటుందని భావించి ఇందిరాగాంధీ గారి ఆమోదం కోసం విజయవాడలో ఉన్న ఇందిరాగాంధీ గారికి ట్రంకాల్ చేశారట బోటా సింగ్ గారు. అప్పుడు ఆ లైన్లన్నీ అస్పష్టంగా ఉండడం వల్ల బోటా సింగ్ గారు చెప్తున్నది ఇందిరాగాంధీ గారికి స్పష్టంగా వినిపించలేదట. ఆ సమయంలో ఎంత గందరగోళం చోటు చేసుకోవడం వల్ల బోటా సింగ్ గారు హాత్ అని చెప్తుంటే హిందీలో హాత్ అంటే హస్తం, హాత్ అని చెప్తుంటే ఇందిరాగాంధీ గారికి అది హాతీ అంటే ఏనుగుని హిందీలో హాతీ అంటారు కదా, హాతీ అన్నట్లుగా వినిపించింది. దాంతో ఆమె ఆ గుర్తు వద్దు అని చెప్పారట. ఆ సంగతి అర్థం చేసుకున్న బోటా సింగ్ ఏనుగు కాదు హస్తం అని చెప్తూనే ఉన్నారంట. కానీ ఆ ఫోన్ లైన్ అనేది అస్పష్టంగా ఉండడం వల్ల బోటా సింగ్ గారు చెప్తున్నది ఏంటి అనేది ఇందిరాగాంధీ గారికి అర్థం కాలేదట. దాంతో ఆమె ఫోను రిసీవర్ను పక్కనే ఉన్న పివి నరసింహారావు గారికి ఇచ్చారు. బహుశా భాష కోవిదుడు కదా మన పివి నరసింహారావు గారు, తనకి విషయం అర్థమైంది. బోటా సింగ్ గారు చెప్తున్నది ఇందిరాగాంధీ గారికి అర్థం కావట్లేదు అనేసి పివి నరసింహారావు గారు వెంటనే రిసీవర్ తీసుకొని బోటా సింగ్ జీ పంజా కహియే, పంజా అని చెప్పారంట. అంటే బోటా సింగ్ గారు పంజా అని చెప్పండి అనేసి, అంటే హస్తానికి పర్యాయ పదంలాగా పంజా అని చెప్పి పివి నరసింహారావు గారు సూచించడంతో వెంటనే ఇందిరాగాంధీ గారు రిసీవర్ తీసుకొని ఓకే ఆ గుర్తు బాగుంది దాన్నే ఖరారు చేయండి అని చెప్పేసి ఇందిరాగాంధీ గారు చెప్పారంట. ఇలా కాంగ్రెస్ ఐకి హస్తం గుర్తు
వచ్చింది. ఆ తరువాత క్రమంలో ఈ కాంగ్రెస్ ఐ కానివ్వండి, కాంగ్రెస్ ఆర్ అంటే కాసు బ్రహ్మానందరెడ్డి వర్గము, ఇవి అన్నీ కలిసిపోయి మళ్ళీ ఒకటే కాంగ్రెస్ లాగా ఏర్పడింది. ఇది హస్తం గుర్తు వెనక ఉన్న స్టోరీ. మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. ఎవరైనా ల్యాగ్ అనిపించింది అని అంటే దానికి ముందు జరిగిన పరిణామాలు ఏంటి, అసలు ఎందుకు గుర్తు మారవలసి వచ్చిందో కూడా కొంచెం మనం తెలుసుకోవాలి కదా. అందువల్లే మీకు డీటెయిల్గా చెప్పాను. నచ్చితే లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసానికి ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.